ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఈ వీడియోలో నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దోస్ హు ఆర్ న్యూ బార్న్ బేబీ మదర్స్ ఉంటారు కదా, ఎవరైతే కొత్తగా బేబీ మదర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు బేబీని డాక్టర్ విజిట్ కి తీసుకెళ్తూ ఉంటారు ఫర్ రెగ్యులర్ చెకప్స్ కానీ కానీ, లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కానీ, వ్యాక్సినేషన్ కానీ కానీ, ఏదో ఒక ఇదిలో మనము డాక్టర్ విజిట్ అనేది చేస్తూ ఉంటాం బేబీస్ తో పాటు. సో ఇలా బేబీస్ ని తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ మీ పార్ట్నర్ ని మీతో పాటు అకంపెనీ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకు అంటే, డాక్టర్ అపాయింట్మెంట్, మీ హస్బెండ్ అవైలబిలిటీ, ఇవన్నీ చెక్ చేసుకుని రెగ్యులర్ విజిట్స్ కి అయితే రెగ్యులర్ చెకప్స్ కి తీసుకెళ్లొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అయితే అది ఎట్లానో తప్పదు. మనమే కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఒక్కలమే తీసుకెళ్లాల్సి వస్తుంది, లేదా మన ఫాదర్ మదర్ ఆర్ ఎల్స్ మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా హస్బెండ్స్ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు అంటే పర్వాలేదు ఒకళ్ళే తీసుకెళ్ళినా గానీ, బట్ రెగ్యులర్ చెకప్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం మీ హస్బెండ్ ని అకంపెనీ అయ్యేలాగా చూడండి 90% వరకు. ఇన్ కేస్ మీ హస్బెండ్ అకంపెనీ చేయడానికి కుదరట్లేదు మీతో రావడానికి అనుకున్నప్పుడు, మీ ఫాదర్ ఇన్ లాని కానీ మదర్ ఇన్ లాని కానీ కంపల్సరీగా ఇద్దరిలో ఒక్కరినైనా మీతో పాటు తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బేబీని డాక్టర్ చెక్ చేసి ఏదైనా ఇష్యూ కోసం, ఏదైనా బేబీలో ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళు కూడా లైవ్ లో ఉండి వింటారు కాబట్టి మీకు ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వవు అనమాట. ఇన్ కేస్ వీళ్ళు ఎవరైనా అక్కడ లేకుండా మనం ఒక్కళ్ళమే తీసుకెళ్లిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్ కి కానీ మదర్ ఇన్ లాకి కానీ ఫాదర్ ఇన్ లాకి కానీ వీళ్ళకి చెప్పినప్పుడు కొంచెము ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లేదు మా చిన్నప్పుడు ఇలాగే ఉండేది, మేం పెంచలేదా, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని రైజ్ అవుతూ ఉంటాయి అనమాట. దానివల్ల మనము స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది బేబీ మదర్స్ ని. ఆల్రెడీ మనము డెలివరీ, ఈ జర్నీ త్రూ అవుట్ బేబీ డెలివరీ వరకు కూడా ఒక రకమైన స్ట్రెస్ తీసుకుని ఉంటాము. బేబీ పుట్టిన తర్వాత బేబీని మనం చూసుకోవడానికి ఒక రకమైన స్ట్రెస్ తీసుకుని ఉంటాము. దాంతో పాటు ఈ ఇష్యూస్ అన్ని మనసులో పెట్టుకుని మైండ్ లో పెట్టుకుని ఉంటే బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీగా మీ పార్ట్నర్ ని 90% అకంపెనీ అయ్యేలాగా చూసుకోండి. ఇన్ కేస్ వాళ్ళు అవైలబిలిటీ లేకపోతే మదర్ ఇన్ లా గానీ ఫాదర్ ఇన్ లా గానీ ఉండేలాగా చూసుకోండి. ఇది నా నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.